చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అంటే హేళన చేయడం, వీరంతా గొర్రె బిడ్డలు, గొర్రెలు ఇదంటారు. దీనికి కారణం బైబిల్లో కూడా గొర్రె అని సంబోధించారు. యేసుక్రీస్తు వారు కూడా గొర్రె పిల్లల్ని చంకన పెట్టుకున్నారు. ఏంటి అసలు యేసుక్రీస్తు వారు సర్వమానవాళిని గొర్రెలతో ఎందుకు పోల్చారంటారు? యేసు ప్రభువారు ఆయన గురించి ఆయన చెప్తున్నప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన పరిచయం చేసుకున్నారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఆయన ఉపదేశం చేసిన వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఎక్కడా గొర్రెలను కాయలేదండి. ఆయన పోలిక మాత్రమే చేశారు. అలాగూ యేసు ప్రభువారు పోలికలు చేసినవి చాలా ఉన్నాయి. నేను మంచి కాపరిని అని చెప్పిన దేవుడు, బోధకుడిగా ఉన్నారు. ఒక్క గొర్రె తప్పిపోతే 99 అది ఉపమానాలుగా చెప్పారండి. అలాగ ఉపమానాలు తీసుకుంటే చాలా ఉపమానాలు ఉన్నాయి. ఎందుకు గొర్రెనే తీసుకున్నారు? గొర్రెనే ఎందుకు అని ప్రత్యేకంగా అంటే ఈరోజు అదే పాయింట్ని తీసుకొని క్రైస్తవుల్ని మొత్తం క్రైస్తవ సమాజాన్నే గొర్రె అంటే ఒక చేతకాని వాడిగా, ఒక ఎందుకు పనికిరాని వాడిగా చూసే పరిస్థితి అయితే ఉంది. సాత్వికమైన స్వభావం, దీనమైన స్వభావము, లోబడే స్వభావము. కాబట్టి దేవుడు గొర్రెతో పోల్చారు ఆయన. సమాజం దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా పోలికలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం దాన్ని విమర్శ అధికం అవుతూ ఉంది. కానీ ఏదేమైనా ప్రభువును వెంబడించేవారు ఎప్పుడు ఆయన బోధించిన బోధే ఆయనే సాత్వికుడు, ఆయన వెంబడించేవారు కూడా సాత్వికంగానే ఉండాలనేది ఆయన బోధ. అంటే బైబిల్లో ఉంది, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని, కానీ ఇలాగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని, కానీ ఇవన్నీ కూడా గొర్రెకు సదృశమే కదా. అసలు యేసు ప్రభు అనుసరించిన విధానమే ప్రారంభం నుంచి మనం చూస్తే ఎక్కడ ఆయన అరుపులు, కేకలు, తిరగబడ్డం, ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా, ఆయనకు అధికారం ఉన్నప్పటికి కూడా ఆయన మౌనంగా ఉన్నారండి. ఆయన ఎలాగైతే ఒక గొర్రెపిల్ల బలవుతుందో, నశించిపోతున్న ప్రజలకు, నశించిన దానిని వెదకి రక్షించేటట్టుకు మనిషి కుమారుడు వచ్చాడని చెప్పినట్లుగా ఆయన బలై ఆయన వెంబడించేవారు కూడా అలా ఉండాలనేదే ఆయన బోధ అండి.